సంగారెడ్డి పట్టణంలో జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం జిల్లా కార్యాలయం నుండి శ్రీ సంజీవి పర్వతవీర హనుమాన్ మందిరం వరకు ర్యాలీగా విచ్చేసి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ముఖ్య సలహాదారులు గోంట్యాల పండరి, ప్రధాన కార్యదర్శి కొప్పరి వెంకట హరిహరకిషన్, కోశాధికారి పోల పుండరీకం, ఉపాధ్యక్షులు నక్క రాఘవులు, యాగ్ని మురళి, కొడపాక యాదగిరి, సోమ రమేష్, సంగాపురం రాజేంద్ర ప్రసాద్, కుల బాంధవులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మార్కండేయ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం హరిహర కిషన్ గారు, అదేవిధంగా పాండన్న గారు, మిగతా పుండరీకం గారు, మిగతా పెద్దల ఆధ్వర్యం లోపల మార్కండేయ జయంతి నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా పద్మశాలీలకందరికీ, చేనేత కార్మికులకందరికీ కూడా మార్కండేయ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మార్కండేయుని కృప వల్ల అందరికీ కూడా మంచి జరగాలి, మేలు జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పద్మశాలీలందరూ కూడా సంఘం ఆధ్వర్యం లోపల ఐక్యం అవుతూ తమకు సంబంధించినటువంటి డిమాండ్లు ఏవి ఉన్నా, సమస్యలు ఏవి ఉన్నా కూడా సంఘం ద్వారా పరిష్కరించుకోవడం కోసం కృషి చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సంఘం పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు శ్రీ మార్కండేయ మహర్షి జన్మదినోత్సవాన్ని సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సత్యనారాయణ అన్నగారికి, పాండన్న గారికి మరియు కుల పెద్దలందరికీ పేరు పేరున మార్కండేయ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిన్ననే మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులుగా కమర్త మురళి గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరూ కోరుకుంటున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలన్నీ ఏకమై ఒక తాటిపైకి వచ్చి కమర్త మురళి గారిని రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవడము శుభపరిణామంగా అనుకుంటున్నాము. సో ఆయన ఆధ్వర్యంలో మనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పద్మశాలి సమాజానికి కావాల్సిన మన సమస్యలన్నింటి తీరడానికి తను కృషి చేస్తారని చెప్పేసి మా వాగ్దానం చేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో ఉన్న సమస్యల్ని కూడా మనము మన సత్యన్న గారు కూడా గత ఎలక్షన్స్లో కూడా మనము కాన్స్టిట్యూన్స్లో మొత్తం మండలాల్లో తిరగడం జరిగింది. పద్మశాలి సమస్యలన్నీ తీసుకొని రావడం జరిగింది. సత్యన్న గారికి చెప్పడం ద్వారా సత్యన్న దాన్ని తీర్చడానికి ముందుకొచ్చారు. సో మన సమస్యలన్నిటినీ కూడా మనం సమిష్టిగా పోరాడి సాధించుకుందామని చెప్పేసి అది సత్యన్న మనకు పూర్తిగా అండదండలు అందిస్తున్నారు మనకు. సో ఆయన ద్వారా మనం అన్ని సమస్యలు తీర్చుకుందామని చెప్పేసి మన పద్మశాలి సమాజానికి నేను తెలియజేస్తున్నాను. ఏ సమస్యలున్నా మా దగ్గరికి తీసుకొస్తే మేము సత్యన్న ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కృషి చేస్తామని చెప్పేసి పద్మశాలి సమాజానికి కోరుకుంటూ తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై మార్కండేయ. ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి శుభాకాంక్షలు అందరికీ. మన మాజీ ఎమ్మెల్సీ గారు సత్యనారాయణ సార్ గారికి, హరిహర కిషన్ గారికి, పుండరీకం గారికి, మురళన్న గారికి, మరియు మన రాఘవ్ సార్ గారికి, ఇంకా నాకు పెద్దల పిల్లలు అందరి పిల్లలు తెలియదు కాబట్టి అందరికీ ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. ఈ కార్యక్రమము ఈ సంఘం ఆధ్వర్యంలో మన మార్కండేయ జయంతి జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే భారీ ఎత్తున జరుపుకొని పద్మశాలి అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.